డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందని, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని, ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తామని వైసీపీ వాళ్లను కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కొందరు వైసీపీ పేటీఎం బ్యాచ్ తమ పేజీలో ఆర్థిక నేరస్తుడు జగన్ కాళ్ళు డిప్యూటీ సీఎం మొక్కినట్లు ఫోటోలు వైరల్ చేస్తున్నారని, మేము మార్పింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం మొదలు పెడితే మీ కాపురాలు కూలిపోతాయని అన్నారు. పరకమణి కేసులో జనసేన నాయకులు 30 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని, అయితే ఈ ఘటనలో భూమన ఫ్యామిలీకి 30 కోట్ల మేర పరకమణి కేసులో స్వాహా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులపై తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హద్దు దాటితే జనసేన పార్టీ అంటే చూపిస్తామంటూ ఇలాంటి ఫేక్ పోస్టులతో వైసీపీ పేటీఎం బ్యాచ్ రోజురోజుకి దిగజారిపోతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఈ కోట్లాది మంది అభిమానించి ఆదరించే నాయకుడు, దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో చక్రం నింపబోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారు ఏమని అనుకోండి, అతని కాళ్ళ దగ్గర ఇలా పెట్టి ఫోటో చేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుక్కలకి, కుక్కలన్నా తప్పులేదు. ఎందుకంటే మేము కానీ వాడామంటే సోషల్ మీడియా మీరు తట్టుకోలేరు, మీకన్నా బ్రహ్మాండంగా వాడగలుగుతాం. అసలు సోషల్ మీడియా టెక్నాలజీ కనిపెట్టింది మేమే. సోషల్ మీడియా టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ ఏమేం చేయగలం మేము, మాకన్నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా కాదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం అనుకోండి, తట్టుకోలేరు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెట్టాలంటే ఆలోచించాలి. మీరు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెడితే మేము పెట్టలేమా? మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టగలం. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు కోరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేయించి వెంటనే కేసు నమోదు చేసి, భవిష్యత్తులో ఎవరు కూడా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద పెట్టాలన్నా ఆలోచించాలి. అలాంటి చట్టం తీసుకురండి, అలాంటి కేసులు పెట్టమని చెప్పి కూడా అడిగాము. వాళ్ళ చట్టపరంగా ఏముందో వాళ్ళకి కంట్రోల్ చూసి చట్టం లా ప్రకారం కేసులన్నీ పెడతాము. భవిష్యత్తులో పెట్టకూడదు. కానీ మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా కుక్కలకి, మీరు హద్దు దాటితే, హద్దు మీరితే మేము కూడా మీరుతాం. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. మేము 15 సంవత్సరాల అధికారంలో ఉన్న సంగతి మర్చిపోతాం. మీరు 15 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం. 15 సంవత్సరాలు ప్రజలు మా పక్కనే ఉన్నారు, మాకు పక్కే మమ్మల్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా చెప్తున్నాం, అలాగే వైసీపీ నాయకులు కూడా ఆధారాలు లేని మాటలు మాడితే మాత్రం తాట తీసేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.